ఎంతమంది మీడియాలకు అడిగిపోయినా ఎవరిని అడిగినా ఎక్కడేం చేసినా ఎవరు వచ్చి నాకు న్యాయం చెప్పట్లే. చిన్నోళ్ళకి న్యాయం లేదా? చిన్నోళ్ళకి న్యాయం లేదని చెప్పండి ఎవడైనా, నేను దానికి నిర్ణయిస్తా. నాకు న్యాయం చేయాలి. నా న్యాయం చేసినాకనే ఎవడు ఆట అయినా ఎవడు ఆలైనా ఆడాలి, ఎవడిదైనా కానీ చేయాల్సిందే. ఆడెవడో నా సినిమ ఆపేసి ఆ సినిమ ఎవరిదో ఇప్పటికి ఇంకా రాలా. నాకు సెన్సార్ వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది, మొత్తం నాకు అన్నీ వచ్చింది, నా ఆధారాలన్నీ ఉన్నాయి. నా సినిమ ఆపాలని ఎవరికి సంబంధం లేదు. ఏమన్నా నా కోరిక ఏమన్నా చచ్చిపోయినా తీరుతానా? తీరవలేను. నేను బతికున్నాగానే నేను 13 సంవత్సరాల నాడు అనుకున్న కోరిక ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను గొర్రెలు మొత్తం అమ్ముకొని నా ఇంట్లో నా మొగుడు నా పిల్లోళ్ళు ఏమొద్దు ఏడ చేస్తావు ఇన్ని అమ్మి మేమేం తినాలి మేము అడుక్కుంటామని కూడా అడిగితే వాళ్ళందరినీ ఒప్పించుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళని దారిలో తెచ్చుకొని నేను సినిమా తీసుకున్నా. ఇవాళ నా సినిమా పాలన అవసరం ఏంటని నేను పబ్లిక్ అడుగుతున్నా. ఎవరో రమ్మను, ఎవరో పెద్ద ఆయనంట, ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఆయన ఏమో చెవిలో పూలు పెట్టుకుని ఉన్నారా, లేకపోతే ఆయన ఏమో నిద్రపోతున్నాడా, ఆయన ఏమైనా పండుకొని ఉన్నాడా? వీళ్ళు ఎందుకమ్మా చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఏమన్నా ఎవరైనా చెప్పారా? రూల్ ఉందట? ఎక్కడా లేదా రూలు. చిన్నోడికి పెద్దోడికి ఒకటే రూలు. ఈ వ్యవహారాలన్నీ కూడా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ సినిమా ఎప్పుడైనా నా సినిమా ఆడినాక సంవత్సరానికైనా వాళ్ళ సినిమా ఆడాల్సి. నా సినిమా ఆడకుండా ఉంటే నేను ఒప్పుకొని 100 సార్లు చెబుతున్నా. ఈరోజు ఎవరు ఆయన ప్రభాస్ గారు అంట, ఆయనకి తెలియదేమో, ఆయనకు కూడా తెలియజేస్తున్నా, ఆయన మాట కూడా చెబుతున్నా. ఈరోజు ఆయన గారు వచ్చి మరి అమ్మ నువ్వు ఎందుకు చేసావు సినిమా అని అడుగుతుడా? అడగమను. నా టైటిల్ కావాలంట తీసుకోమను. ఇంకా ఇది మించిపోయింది అనుకో నేను కోర్టు దాకా కూడా పోతా, ఎక్కడికైనా పోతా, ఎంత దూరమైనా పోతా, వాళ్ళ ఇంటి ముందుకైనా పోతా. నా పోస్టులు ఎన్ని 10,000 పోస్టులు చేసుకొచ్చుకున్నా. మళ్ళీ కొన్ని పోస్టులు కూడా ఆపేసినాము ఇది తెచ్చినాక. అందుకు కాబట్టి నేను వాళ్ళ ఇంటి ముందుకు పోతా, వాళ్ళ ఇంటికాడ ధర్నా చేస్తా. నేను ఈ పోస్టులు తెగపోయి వాళ్ళ కాడ కూడా పెట్టుకొని వాళ్ళ కాడ కూర్చుంటారు. రెయ్య నాకు పగులు